శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతి నెల సంకష్టహార చతుర్థి వస్తుందండి. అలాగే ప్రతి నెల మా ఇంట్లో మేము సంకష్టహార పూజ చేసుకుంటామండి. అలాగే ఈరోజు సంకష్టహార చతుర్థికి సంబంధించిన పూజా సామాన్లండి. పసుపుతో స్వామికి తయారు చేసుకోవాలండి. అలాగే దీపాలు, అలాగే ఉదయం ముడుపు కట్టామండి. ముడుపు ఇక్కడ సంకష్టహార చతుర్థికి సంబంధించి పూజ చేసేటప్పుడు ఒక చిన్న విగ్రహం పెట్టుకున్నామండి. అలాగే మా చెట్లో పూసిన పువ్వులండి. ఇవన్నీ కూడా అన్ని మాలలు కట్టి పెట్టాము, గరికి పెట్టామండి. అలాగే అభిషేకం చేసుకోవడానికి వేరేగా ఒక గిన్నెలో విగ్రహం పెట్టామండి. ఫ్రూట్స్, ఇంకా 2 తాంబూలాలండి. పసుపు గణపతికి ఒకటి, సంకష్టహార గణపతికి ఒకటి. చందనం, కుంకుమ, అక్షింతలు, వస్త్రం, యజ్ఞోపవేతం, గణపతికి బెల్లం ప్రసాదం, ఇంకా మనం పూజ చేసుకోవడానికి ఒకటి, ఇంకొకటి ఆచమనం చేయడానికి నీళ్ళు వేరువేరేగా పెట్టుకోవాలండి. అలాగే పువ్వులు, అష్టోత్తరంకి ఇవి అన్ని రకాల పువ్వులు, అన్ని రకాల పత్తిర్లు అండి. ఏదైనా పత్రి ఉంటే చాలండి. ఇంకా 11 కట్టలు కట్టుకొని గరికి పూసలు, ఇంకా పంచామృతాలండి. అభిషేకంకి పాలు, నెయ్యి, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, అలాగే ఆర్ఘ్యం ఇవ్వడానికి చంద్రుడికి బియ్యం, ఇంకొక కప్పు పాలండి. అన్నీ సర్దుకొని ముందుగా ఉంచుకుంటే పూజ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి. అన్నీ సర్దుకున్న తర్వాత మేము పూజ ప్రారంభిస్తాము. ఇప్పుడు దీపారాధన చేస్తూ పూజ ప్రారంభించాలండి. గణపతికి, గౌరమ్మకి బొట్టులు పెట్టి ప్రారంభించామండి. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో గణపతి పూజ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అందరూ చాలా ఈజీ అండి. పెద్దగా దీనికోసం కష్టపడవలసిన పని ఏం లేదు. అన్నీ మన ఇంట్లో ఉన్న పువ్వులు, పళ్ళు, కాయలు అన్నీ మన ఇంట్లో ఉన్నవేనండి. ఉన్న దాంతో చక్కగా చేసుకోవచ్చు. ఏ కష్టం వచ్చినా గణపతికి అడిగితే, కోరుకుంటే వెంటనే ఆ కోరిక తీరుతుందండి. అందులో సంకష్టహార గణపతికి కోరుకుంటే త్వరగా తీరుతుందండి. స్వామికి పిల్లల కోసం ఎక్కువ ఈ పూజ మా ఇంట్లో మేము ప్రతి నెల చేస్తామండి. దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి ఈ పూజ ప్రతి నెల తప్పకుండా చేస్తున్నామండి. దీపారాధన అయిన తర్వాత ఫస్ట్ నందూరి గారి వీడియో పెట్టుకుంటే మీకు బాగా అర్థమవుతుందండి. అందరూ అది పెట్టుకుంటే ఒకటి తర్వాత ఒకటి ఏం చేయాలనేది నందూరి గారు చెప్తారు. డెమో వీడియోస్ ఫాలో అయితే మనకి ఈజీగా ఉంటుందండి. ఇక్కడ సంకల్పం చేస్తున్నాము. స్వామికి